నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మడిపల్లి భాస్కరం నివాసానికి చేరుకున్న శ్రీశైలం గోపురానికి 400 మీటర్ల అలంకరణ చేసే తలపాగా వస్త్రం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాయపేటలోని మడిపల్లి వెంకటచలం గెస్ట్ హౌస్ నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం గోపురానికి 400 మీటర్ల తలపాగా వస్త్రాన్ని భక్తుల దర్శనార్థం 11 గ్రామాలలో పూజలు నిర్వహించి శ్రీశైలం పంపనున్నారు. దీనిలో భాగంగా నిడదవోలు రాయపేటలో మడిపల్లి భాస్కరం నివాసంలో శ్రీశైల గోపురం తలపాగాకు అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు మడిపల్లి భాస్కరం నివాసానికి చేరుకుని ఈ శ్రీశైల గోపుర తలపాగా వస్త్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మడిపల్లి భాస్కరం మాట్లాడుతూ ఈ తలపాగా తమ నివాసానికి చేరుకోవటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ తలపాగాను 6 మాసాల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తయారు చేశామని రామచంద్రపురం పెంటపాడు మండలానికి చెందిన పార్వతీశం తెలియజేశారు. పూజలు నిర్వహించిన అనంతరం ఈ తలపాగాను శ్రీశైలం పంపనున్నామని తెలిపారు. కలదని తప్పని మీద వెలసి ఉంటాడు, ముల్లోకాల నేలు మనగాడు వాడు. ఆది దేవుడే వండడవుతాడు, కోసిన తల్లే నా బిడ్డ అంటుండావు. ఈ చిలక నీ కూతురెట్టా అవుతారే పిచ్చమ్మే. అది అయిపోయింది. ఈ తలపాగా శ్రీశైల శిఖరానికి చుడతారు. ఇది 400 మీటర్లు నేస్తారు. వారింట్లో 6 నెలల పాటు ఈ నేస్తలో ఏవి భక్తితో శ్రద్ధతో చాలా చక్కగా చేస్తారు. ఇది మరి ఈ రోజున మా ఇంట్లో మడిపల్లి భాస్కరంగా నేను ఈ ఇంట్లోకి వారు మా అదృష్టం కొద్ది ఆయనకు తీసుకొచ్చి ప్రజలార్థం అందరూ దర్శించుకుని చేశారు. వారికి మరి ఈ టీవీ వారికి వచ్చిన భక్తి బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే శివాయ. మాది రామచంద్రపురం పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు అందే పార్వతీశు, నా భార్య పేరు కోటమ్మ. మా కుటుంబ సభ్యులు మా పెద్ద అబ్బాయి బసవలింగం, భాగ్యలక్ష్మి, సిట్టి గణపతి, 2వ అబ్బాయి పార్వతి. అందరూ కుటుంబ సభ్యులు అందరూ మంచి ఆచారంగా ఇది 6 మాసాల దరిదాపు నుంచి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఆచారంగా ఇది నెయ్యాలి. ఈ నెయ్యాలి అనేటప్పుడు దీన్ని ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం అయితే 11 నీళ్ళు వేసేవారండి పెద్దలు. అయితే ఇప్పుడు అది జరగక ఇప్పుడు 6 మాసాలకి లోపలనే కుదించి ఈ ఆచారంగా అప్పటి నుంచి నూలు కొట్టడం, పడుగు చేయటం, ఈ మొత్తం గారికి వచ్చేటప్పుడు ఒక 6 మాసాలు సుమారుగా టైం పెట్టుకుంటాం. ఆ పెట్టుకుని ఆ బాగా తయారు చేయడానికి 365 మూర కావాలంటే 400 మూర పడుగు. అయితే 365 మూర బాగా 5 మూరలు గణాధీశ్వరుడికి, 5 మూరలు నందీశ్వరుడికి, 5 మూరలు సుబ్రహ్మణ్య స్వామికి, 5 మూరలు పరమేశ్వరుడికి, 9 మూరలు చీర అమ్మవారికి. ఇలాగ తయారు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో రోజు కింద పడుకోవాలండి. ఉపవాసం ఉండి పొద్దున పూజ చేయాలి మొగ్గానికి, మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేయాలి. ఈ రకంగా
పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో చేస్తే అందరూ సహకరించినందువల్ల బాగా నేయగలిగాం. అలాగే 11 ఊళ్ళు కానీ 5 ఊళ్ళు కానీ తిప్పాలండి అయ్యాక. ఆ తిప్పిన తర్వాత ఇప్పుడు శ్రీశైలం 2 రోజుల ముందు 4 రోజుల ముందు పట్టుకెళ్ళి ఇస్తాం. అది శిఖరానికి రేత్రి 12 చుడతారండి. ఆయన అశ్వినాపురం చీరాల బుద్ధి వెంకటేశ్వర్లని ఎన్నో వేల సంవత్సరాల నుంచి. అలాగే ఇది కూడా పర్మిషన్ ఉంటేనే నెయ్యాలి కలెక్టర్ గారిని. ఆ పర్మిషన్ కావాలంటే అది లేట్ అవుతుంది మాకు. అందు గురించి క్రితం మాణిక్యరావు గారు కూడా సహకరించారు 15 కాడించి. ఆ తర్వాత ఇప్పుడున్న కుట్టి సత్యనారాయణ గారు కూడా మనకు బాగా సహకరించారు. మొన్న సంవత్సరం ఈ సంవత్సరం కూడా సహకరించినందువల్ల ఈ బాగా పర్మిషన్ గట్రా వచ్చింది. దాన్ని మనం తేలిగ్గా అక్కడ తీసుకుంటా ఉంటుందండి. ఇక్కడ ఈ సావుకారి గారి ఇంటికి తెమ్మన్నారు, తెచ్చిన ఊహించి ఇక్కడ అందరూ కూడా దండం పెట్టుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ